వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇంతకీ ఎన్నికల ఫలితం దేనికి సంకేతం? బీజేపీ సక్సెస్ ఫార్ములా ఏంటి? అక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్కు కారణం ఏంటి? మోదీ మంత్రం పనిచేసిందా? ఇటు జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీని ఎలా అర్థం చేసుకోవాలి? సోరెన్ అరెస్ట్ ఇండియా కూటమికి కలిసి వచ్చిందా? ఈ తీర్పు ఏం చెబుతోంది? ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ గారు, అలాగే సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీలో నుంచి జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, దాదాపు ఫలితాలు సుస్పష్టం అయిపోయిన వాతావరణం. మహారాష్ట్ర మహాలో ఆ పేరున్నట్టుగా ఇది మహా విజయాన్నే అందుకుంది ఇండియా కూటమి. అందులో మనం ఎవరు దాన్ని కొట్టిపారేయని వాతావరణం. అంటే భారతీయ జనతా పార్టీ సక్సెస్ ఫార్ములా ఏంటి? లోక్సభ ఎన్నికల్లో 240 ఎంపీ సీట్లు వచ్చి చతిలకపడ్డ కమలం పార్టీ తర్వాత హర్యానా విజయం, ఇప్పుడు మహారాష్ట్రలో మహా విజయం. జార్ఖండ్లో ఫెయిల్ అయిన ఒక బౌన్స్ బ్యాక్ లాగా భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న పుల్లి పంజా విసినట్టుగా మళ్ళీ వెనక్కి రావడానికి దారితీసిన పరిస్థితులపై మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ముఖ్యంగా చూసేది ఏంటంటే 240 సీట్లు బీజేపీకి వచ్చాక మహారాష్ట్ర ఉదాహరణగా చాలా జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త ఏంటంటే ఏమేం తప్పులు చేశారు అక్కడ. మహారాష్ట్రలో 48 మంది ఎంపీలు ఉంటే 17 వచ్చినాయి. బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మహారాష్ట్రలో 28 ఎంపీలు పోటీ చేశారు, 9 వచ్చింది. అప్పుడు వాళ్ళు ఉన్న అలైడ్ పార్ట్నర్స్ ని చాలా నెగ్లెక్ట్ చేశారు. ఇవన్నీ దిద్దుకున్నారు, ఈ 5 నెలలు దిద్దుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు, మేము అధికారానికి వచ్చేస్తున్నామని. బీజేపీ వాళ్ళు allies ని జాగ్రత్తగా తీసుకున్నారు. ఎక్కడ పొరపాటు చేశాం క్యాండిడేట్స్ తో, నాయకులతో అన్ని సరి చేసుకున్నారు. ఆ ముగ్గురు నాయకులు, డిప్యూటీ సీఎంలు ఇద్దరు, ఫడ్నవీస్, అజిత్ పవార్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఎక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ బయటికి రాలేదు. అది పెద్ద హెల్ప్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి వచ్చిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సేమ్ ఫార్ములా. మోడీ గారిని ఏం తిట్టారు, అదే 400 ఎంపీలు వస్తే అది చేస్తాడు, ఇది చేస్తాడు, అదాని రాజ్యాంగం పోతుంది, కాస్ట్ సెన్సస్ తీసుకొస్తా అది అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నాడు, నాకు మోసం చేశారు, ఏక్నాథ్ షిండే మోసం చేశారు, న్యాయం చేయమని ప్రజల దగ్గర. శరద్ పవార్ ఏమన్నాడు, నాకు నా నెవ్యూ నన్ను మోసం చేశాడు, అది పాలిటిక్స్ ఇచ్చేశారు. ఆయన పాజిటివ్ స్టెప్స్ చెప్పలేదు కదా. వాళ్ళ సొంత వ్యవహారం, మమ్మల్ని మోసం చేశారు, లేకపోతే మన నెత్తి మీద రాయి పెట్టాడు అన్నాడు. కానీ బట్ మా పాజిటివ్ గా మేము ఏం చేస్తాం చెప్పలేదు. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ప్రజలకు మంచి ఇంప్రెషన్ రాలేదు, అది మర్చిపోతారు అందరూ. పార్లమెంట్ టైం ఎంత పని చేస్తుందంటే కొంచెం మోడీ గారి మీద 10 సంవత్సరాలు ఉండటం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ధర పెరుగుదల ఆయన మీద పెట్టారు, రాజ్యాంగం అన్నారు, ఒక టార్గెట్ లాగా దొరికేది. సో అవన్నీ దిద్దుకున్నారు. సో దిద్దుకుని వచ్చి పాజిటివ్ తో వచ్చేది. తర్వాత ఒక మాట నేను చెప్పాలి, ఏక్నాథ్ షిండే చాలా పెరిగాడు. ఏక్నాథ్ షిండే 2.5 సంవత్సరాల్లో మహారాష్ట్రలో టాలెస్ట్ ఇండివిజువల్ లీడర్ అవ్వాడు. శరద్ పవార్ కంటే పాపులర్, ఉద్ధవ్ ఠాక్రేకి అందరికంటే పాపులర్ లీడర్ అవ్వాడు. ఆయన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది ప్రజలకి. అది కూడా చాలా హెల్ప్ చేసింది బీజేపీకి, అంత విజయం సాధించారు. ఇప్పుడు మన బీజేపీ మిత్రులు ఉన్నారు, నన్ను అపోజ్ చేసి. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇవన్నీ లేకపోతే, ఇవన్నీ ఉండుంటే బీజేపీకి వాళ్ళు పార్లమెంట్ సీట్స్ బాగా ఉంటుంది కదా, రాలేదు. మిస్టేక్స్ జరిగినాయి. ఏక్నాథ్ షిండేని వాడుకున్నారు, అజిత్ పవార్ ని వాడుకున్నారు. అదర్ సైడ్ చేసిన తప్పులు ఇవి, మాకు అన్యాయం జరిగింది అలా చెప్పుకుంటున్నా, ఏం పలకలేదు. చాలా హ్యాపీగా ఫార్ములా. దీనికి అర్థం ఏంటంటే మనం కొన్ని లెసన్స్ తీసుకోవాలంటే, ఒకటి, నువ్వు గెలిచాక జూన్ లో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకుండా మర్యాదగా గౌరవంగా ఉంటే ఈ తప్పులన్నీ దిద్దుకోరు. మీరు హైపర్ యాక్టివ్ గా మేమేదో అయిపోయాం అది రావటం చెప్పటం, వాళ్ళు యాక్టివ్ అవ్వారు. చాలా లెసన్స్, చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఎలక్షన్ నుంచి మహారాష్ట్రలో. ఓకే, రైట్. కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఖచ్చితంగా మహారాష్ట్రలో మీది మ్యాసివ్ విక్టరీయే, రైట్. అక్కడ జార్ఖండ్లో అటు ఇండియా కూటమి అయితే విజయం సాధించింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం కానీ, మహాయుతి కూటమిలో పార్టీల మధ్య కోఆర్డినేషను, అలాగే ఇండియా కూటమిలో ల్యాప్సెస్ మీతో పోల్చుకుంటే స్ట్రాటజీ పరంగా కానీ ప్రజలకు చేరువవడంలో కానీ విఫలం అవటం, ఇవన్నీ కూడా మనం ఉదయం నుంచి
విశ్లేషిస్తున్నాం. బట్ వేరే జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం అనే దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే అక్కడ ఉన్న హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అరెస్ట్ అనేది కొంత సెంటిమెంటల్గా జనంలో పనిచేసిందని అంటున్నారు. కంపారిటివ్లీ గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే ట్రైబల్ ఓట్ అనేది సిగ్నిఫికెంట్గా భారతీయ జనతా పార్టీకి పెరుగుతోంది. యాక్చువల్గా ట్రైబల్ కానీ కొన్ని సెక్షన్స్ దళిత్ అండ్ ఎస్సీ కమ్యూనిటీ అలాగే మైనార్టీ ఓటు కొంత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఎలియడ్గా ఉన్న పార్టీలు ఓట్ బ్యాంక్గా ఉంది, మీకు తెలుసు నాకు తెలుసు. బట్ వేరే ట్రైబల్ ఓట్ని మాత్రం క్యాప్చర్ చేయడంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా కొన్ని ఫలితాల్లో కూడా అవి ప్రతిబింబించాయి. బట్ వేరే జార్ఖండ్లో ఈ ఫలితం రావడానికి అదే కారణం అని ఎక్కువ మంది అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? మొదట ముందుగా మీకు అట్లాగే పెంటపాటి పుల్లారావు గారికి, ఇతర ప్యానలిస్టులందరికీ, మన 10 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. ముందుగా ఇప్పుడు జార్ఖండ్ విషయం, డైరెక్ట్గా మీరు జార్ఖండ్ అన్నారు, సరే జార్ఖండ్ విషయం ఈరోజు ఇక ఆల్రెడీ ఏమి పెద్ద ఇది కాదు. జార్ఖండ్ మీరు ఒక విషయం అయితే స్థూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జార్ఖండ్లో కూడా ఈరోజు వీరికి కాంగ్రెస్ వారికి, కాంగ్రెస్ కాదు ముఖ్యంగా జేఎంఎం వారికి, జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇండి అలయన్స్ వారికి కంగ్రాచులేషన్స్, గెలిచారు. శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. సో శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్. వారి పార్ట్నర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో కానీ ఒక్క విషయం మీరు చూడండి, అలయన్స్ ఓట్ షేర్స్ చూస్తే కూడా ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఇస్ ది బిగ్గెస్ట్ పార్టీ ఇన్ జార్ఖండ్ అండి. మాకు 34%, దాదాపు 33.5% మాకు వస్తే కాంగ్రెస్ వారికి 15% వచ్చింది, 23% జేఎంఎంకి వచ్చింది. అఫ్ కోర్స్ మీరు అన్నారు, ఇప్పుడు ఈ విషయానికి వస్తాను, అరెస్ట్ విషయానికి వస్తాను. ముందైతే ఆ పాయింట్ చెప్పి, ఇప్పుడు అరెస్ట్ చేస్తే అసలు అరెస్ట్ చేసినప్పుడేమో బీజేపీ మొత్తం రాజకీయం చేస్తోంది. అసలు అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము ఇదంతా కూడా వాళ్ళు గెలవడానికి అని అంటారు. మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిస్తేనేమో ఇదంతా సానుభూతి. అసలు బీజేపీ వాళ్ళకి సెన్స్ లేనట్లుంది. అక్కడ ఎవరు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ఇంకొకరిని అరెస్ట్ చేసి ఇంకొకరు ముఖ్యమంత్రి అయిపోయారు. జైలుకి పోయి వస్తున్న వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతుంటే మరి మూర్ఖంగా, ఇంత మూర్ఖంగా, ఆ మాత్రం తెలియని పొలిటికల్ సెన్స్ లేని వారు ఈ విధంగా అరెస్ట్ చేశారు ఏంటి అని అంటే ఈ రోజుకైనా అట్లీస్ట్ ఈ రోజు నేను ఒక్కటే ఎస్టాబ్లిష్ చేయాలి. అనుబంధంగా ఇక్కడ హేమంత్ సోరెన్కి ఎవరు క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అంటే పొలిటికల్ గా రిప్రికేషన్స్ అంతే, పొలిటికల్ గా ప్రభావాలు ఎలా ఉంటున్నాయని. ఎన్నికలకి దగ్గరలో అరెస్ట్లు అవ్వటము, వాళ్ళకి ఫలితాలు అడ్వాంటేజ్ గా వస్తుండడము. రెండోది త్వరలో ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరో 2-3 నెలల్లో. ఆల్రెడీ మీరు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. అంటే అక్కడ ఆయన కూడా అది ఒక సెంటిమెంట్ గా పనిచేస్తుందా? నేను ఒక విషయం చెప్తాను, 2 విషయాలండి. అయితే మొన్న కవిత గారిని అరెస్ట్ చెయ్యలేదు అన్నందుకు ఓడిపోయారు అని అన్నారు. అరెస్ట్ చేసినందుకు మరి బీఆర్ఎస్ వారు గెలవాల్సింది సానుభూతితో. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఇప్పుడన్నా అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయితే కాంగ్రెస్ వారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటాను. దర్యాప్తు సంస్థలు వారు చేసే అరెస్టులు వారి టైం లైన్ లో వారి దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చేస్తూ పోతూ ఉంటారు. దానికి రాజకీయాలు ఆపాదించి చాలా సింపుల్ గా క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరిని జైలుకు పంపిస్తే వాళ్ళకి వచ్చి ఇప్పటివరకు అయితే ట్రాక్ రికార్డ్ అట్లా కనిపిస్తుంది కదా, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. నెక్స్ట్ విషయం, మేము ఆ సెంటిమెంట్ మేము నమ్ముతున్నామో లేదో కానీ బీఆర్ఎస్ వారు నమ్ముతున్నట్టున్నారు. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే కేటీఆర్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి రేవంత్ అంటున్నారు. మరి ఏమన్నా కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు, పొరపాటున వారేమన్నా సీఎం అవుతారేమో, నేను కదా అవ్వాల్సిందే అని చెప్పి వారు ఏమన్నా ఇదంటున్నారేమో. కానీ మాకు ఆ నమ్మకాలు లేవండి. మేము గుజరాత్ లో గెలిచిన మోడీ గారే ప్రధానమంత్రిగా 3 సార్లు చేసినా కానీ ఏ జైల్లో కూర్చుని ఏ నేరారోపణలు ఎదుర్కొని జైల్లో కూర్చోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోయింది. రైట్. ఆది శ్రీనివాస్ గారు, మొన్న లోక్సభ ఫలితాల్లో మీ బలం 100కు పెరిగిన వాతావరణం, ప్రతిపక్ష హోదా దక్కింది, కాంగ్రెస్ పార్టీ కొంత మళ్ళీ గ్రాఫ్ అందుకుంది, ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు మారుతుందని అనుకున్నారు అందరూ. బట్ హర్యానాని చేజేతులారా చేజార్చుకున్నారనేది ఇప్పటికీ మీపై ఉన్న ఆరోపణ కాంగ్రెస్ పార్టీపై. రెండోది, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన స్ట్రాటజీ కానీ, ప్లానింగ్ కానీ, ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కానీ, ప్రజల్లోకి వెళ్ళటం కానీ, అద్భుతమైన విజయాన్ని అందుకోవటం. అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బౌన్స్ బ్యాక్ అయినట్టుగా మళ్ళీ స్పీడప్ అవటాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? మీ ఫెయిల్యూర్స్ని ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు ఓటమిని అంగీకరించాల్సిందే, గెలిచిన వారికి మనం శుభాకాంక్షలు చెప్పవలసింది, అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. కాకపోతే మనం ఓడినటువంటి సందర్భంలో జరిగినటువంటి దానిపైన కూడా
ఎలా జరిగింది ఏం కదా అనేది చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్నికల్లో నాకు నా మటుకు ఆలోచనలో నేను అనుకుంటున్నటువంటిది, వాళ్ళకు గేమ్ చేంజర్ గా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే మహిళలకు ఏదైతే నెలకు 1500 ఇస్తాం అన్నటువంటి అమౌంట్ 5 మాసాలు ఒకేసారి వేయడం వల్ల ఈ ప్రభుత్వం వస్తేనే మాకు ప్రతి నెల ఈ డబ్బు రావడానికి అవకాశం ఉందని చెప్పి అనుకోని ప్రభుత్వ పక్షం నిలబడరేమో అన్నటువంటిది ఒకటి. రెండవది, మేము ఏదైతే పొత్తులో భాగంగా బలమైనటువంటి స్థానాలు ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి క్రమంలో కూడా కొంచెం ఏమైనా జరిగిందా ఏమర్పాటు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎవరైతే మేము మా టికెట్లు దక్కకు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఉంచే క్రమంలో వారికి ఆర్థికంగా భరోసాను మంచి వచ్చేసి వాళ్ళు ఉండడం వల్ల కూడా మీకు కొంచెం వీక్ అయినట్టుగా భావన నాలో ఉంది. దాంతో పాటు ఎంఐఎం కూడా ఇంచుమించు 16-17 స్థానాల్లో కూడా దెబ్బతీసినట్టుగా కూడా కనిపించేటువంటి సందర్భం. సరే, ఏదేమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి ఫలితాలను కూడా మేము ఆత్మావలోకన చేసుకోవాల్సిందే, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇంకే విధంగా ముందుకు సాగాలని చెప్పారు, దానిపై చర్చ జరగాల్సింది. అంటే శ్రీనివాస్ గారు అంటే కర్ణాటకలో మీరు 5 హామీలు ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో 6 హామీలు ఇచ్చారు. సేమ్ అదే తరహా హామీలను అక్కడ ప్రస్తావించారు. మేము హామీలు ఇచ్చాము, నెరవేర్చుకున్నామని. తెలంగాణలో విపక్ష పార్టీలన్నీ హామీలు ఇచ్చారు, నెరవేర్చుకోలేదు, సరైన రీతిలో చేయట్లేదని పదే ఆరోపిస్తున్న అంశం. రెండోది, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ ఒకనొక సందర్భంలో అన్నారు, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణలో హామీలు ఇచ్చి విస్మరించింది, ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలు ఆలోచించాలని అర్థం వచ్చేలా మాట్లాడారు. 3 లక్షల రుణమాఫీ కానీ ఇదే మహిళలకు మీరు 3000 ఇస్తామన్నారు. ఇవన్నీ ఎందుకు ప్రజలు విశ్వసించలేదు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఆనందపడుతుండొచ్చు బీజేపీ గెలవడం వల్ల, వాళ్ళకి కావాల్సింది అదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవడంలో ఆనందపడితే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ ఆలోచన ప్రజలందరికీ తెలుసు. మేము మొదటి నుంచి కూడా అంటున్నాం, లోపాయికారి ఒప్పందం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీరు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మీరు గెలవాలని కోరుకుంటారా? ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మీరు గెలవాలని కోరుకుంటారా? లేదు, మేము గెలవాలని కోరుకోవడం కాదు. వాళ్ళు బారాసాను షోలాపూర్ లో లక్షలాది మంది సమక్షంలో బహిరంగ సభ పెట్టి, సో మహారాష్ట్రలో మీ అధికారం కైవసం చేసుకుంటాం అన్నటువంటి వాళ్ళు ఈ రోజు సైలెన్స్ అయ్యి లోపాయకార ఒప్పందం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవద్దనేటువంటి ఆలోచన, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడద్దనే ఆలోచనలో టీఆర్ఎస్ కూడా పోతుందని చెప్పడానికి ప్రజలకి మీ ద్వారా ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ మేము గెలవడం వాళ్ళు బీజేపీ ఆయన ఆల్రెడీ ఢిల్లీలో కూడా ఇప్పుడు చూసినాం. ఈ రోజు అదే ఉన్నప్పుడు 5 మాసాలది ఒకేసారి వేయడం వల్ల వచ్చిందంటే ఆలోచన, దానివల్ల సరే మా మధ్యలో కూడా ఉడంబడికలు కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నప్పుడు దాని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నట్టు వాతావరణం కావచ్చు, కొంచెం ఏమర్పాటు ఉండడం కావచ్చు, అక్కడ జరిగి ఉండొచ్చు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినాయి మహారాష్ట్రలో, దాన్ని బేరీ తీసుకుంటే 200 స్థానాలు ఎమ్మెల్యే వాళ్ళు రావాలి మహారాష్ట్రలో. పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పరిస్థితి చూస్తే మహారాష్ట్రలో 200 స్థానాలు మాకు కావాలి, మీకు 200 స్థానాలతో గెలుస్తున్నాం వస్తుందని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి దానిపైన విశ్లేషణ జరుపుకుంటా, పోస్ట్ మార్టం చేసుకుంటాం, అందులో ఇబ్బంది లేదు. 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం వచ్చింది ఇండియా కూటమి, అక్కడ కూడా జరిగింది. ఒకే వైపు పోయినట్టు దేశంలో ఒకే వైపు తీర్పు ఉన్నట్టుగా కనిపిస్తలేదు. మహారాష్ట్ర మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి, శివసేనకు కొంచెం పట్టున్నటువంటి ప్రాంతాలు, శివసేన ఏక్నాథ్ షిండే గారు విడిపోయిన తర్వాత చూడాలి ఇప్పుడు మరి వాళ్ళ మధ్యలో ఇప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి వీరంటారా వారంటారు, సరే వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఏం చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళందరూ అక్కడ ఒక బలమైనటువంటి ఉన్నట్టు సందర్భం కూడా ఏమైనా కలిసి వచ్చినాము. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొంత ట్రెండ్ రివర్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే 2018లో రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ 3 రాష్ట్రాలలో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ వేరేజ్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు స్వీప్ చేసేంత స్థానాలు గెలుచుకుంది. కానీ ఈసారి 2024లో అటు నుంచి ఇటు, నేను అందుకంటున్నా ట్రెండ్ రివర్స్ చేసిందని. లోక్సభలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా కనబర్చిన రాష్ట్రాలు, సరే హర్యానాలో 2కి ఈక్వల్ సీట్లు వచ్చి ఉండొచ్చు, బట్ మహారాష్ట్రలో మనం ఎలా ఉందో అలాగే మిగతా ఎలా ఉందో మనం చూసాం. కానీ అక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటం అంటే ఇది దేనికి సంకేతం? మళ్ళీ భారతీయ జనతా పార్టీ కుదురుకున్నట్టుగా భావించాలా, లేదు ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలే కాబట్టి ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మనం అభిప్రాయానికి రాకూడదు అని అనుకోవాలా? పుల్లారావు గారు మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో.
జార్ఖండ్ ఓడిపోయినట్టుగా హర్యానా అండ్ మహారాష్ట్ర కూడా ఓడిపోతే నరేంద్ర మోదీ పాలన ఎంత కష్టం అయిపోతుంది, డిస్టర్బెన్స్ ఎంత ఉండను, పార్లమెంట్ లోనే మాట్లాడినవ్వలేదు ఫస్ట్ 2 days. అది వాళ్ళు తప్పుకున్నారు. ఏదైతే ఓడిపోయారో ప్రెస్టీజ్ పోయిందో వాళ్ళు మళ్ళీ కొద్దిగా తిరిగి వచ్చింది, ఈవేళ గ్యారంటీగా వచ్చింది. ఎందుకంటే ఒక సినిమా స్టార్ ఎంత పాపులరు, లాస్ట్ సినిమా సక్సెస్ ఫెయిలియరా, లాస్ట్ సినిమా ఫెయిల్ అవుతే ఎంత మొనగలైనా ఫెయిలియర్ అంటారు. సో ఈ ఎలక్షన్ గెలిచారు కాబట్టి బీజేపీ ముందరకు వచ్చింది. మహారాష్ట్ర మీద ఎంతో ప్రెస్టీజ్ కాసేరు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయారు, అంత పెట్టకూడదు అసలు, అది పెట్టారు. సో తప్పకుండా బీజేపీకి ఇది చాలా ఉపయోగపడింది. అది ఇదేమన్నా ట్రెండా, ఇదేమన్నా అంటే కాదు, ట్రెండ్లు వస్తాయి పోతాయంటే మరి జార్ఖండ్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది అన్ని కలిసి కుదిరి వచ్చింది. చక్కగా అలయన్స్ కుదిరారు, అదర్ సైడ్ సరిగ్గా స్ట్రాటజైజ్ చేయలేదు, ఇది గెలిచారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్కి ఇది మంచి ఇంపాక్ట్ వస్తుంది, బీహార్కి చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇక రాబోయే ఎలక్షన్స్ అన్ని వచ్చే సంవత్సరం 2 సంవత్సరం ఇది మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇమిడియట్ గా అంటే ఢిల్లీయే ఉంది, ఢిల్లీ ఎలక్షన్ ఉంది త్వరలో. ఢిల్లీ ఒక స్పెషల్ కేస్. అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తాడో ఓడిపోతాడో మనం చెప్పలేం, నేరుగా గెలవచ్చు. ఢిల్లీ నేను ఎప్పుడో అదే అనుకుంటా, బీజేపీ అనవసరంగా ప్రాంతీయ పార్టీలతో పోరాడుతుంది. మమతా బెనర్జీతో పోరాడి కాంగ్రెస్ అలయన్స్ కు పంపించింది, ఆమ్ ఆద్మీ పార్టీతో పోరాడి వాళ్ళని అక్కడ పంపించారు. కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే కేసీఆర్ ని నేను డిఫీట్ చేయడం బీజేపీది పెద్ద చెయ్య, కానీ ఏం ఉపయోగపడింది అక్కడ, ఇంకా పెద్ద రైవల్ వచ్చి కూర్చున్నట్టు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ గెలిచినా బీజేపీకి నష్టం లేదు. మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ అలయన్స్ గెలుచుంటే బీజేపీకి పెద్ద నష్టం జరుగుతుంది, చాలా పెద్ద నష్టం. అందువల్ల ఇది ట్రెండ్ అన్నాం, ఇది వాళ్ళు చాలా కేర్ఫుల్ గా. అంటే పుల్లారావు గారు అంటే రీజనల్ పార్టీస్ గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్న చోట భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఎదురవుతోంది అని ఎక్కువ మంది అంటున్నారు. ఇప్పుడు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఈజ్ ద లీడింగ్ పార్టీ, బట్ వేరాజ్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫైట్ ఇస్తున్న చోట భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతోంది అని. 2024 లోక్సభ ఎన్నికలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే సీట్లు పెరిగినా దాదాపు 202 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో వచ్చిన వాతావరణం మనం చూసాం. ఒకటి భారతదేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఎక్స్క్లూజివ్ కాదు, అకాలీదాలు ఎక్కడ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడతలేదు. పై ప్రాంతీయ పార్టీ బీజేపీకే పడతారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా ఇవన్నీ చూస్తే బీజేపీయే రైవల్ ప్రాంతీయ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణలో 2 రైవల్స్ ఉన్నారు, అలాగా తమిళనాడులో కూడా బీజేపీ ఫ్రంటే డిఎంకే. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోరాడే పరిస్థితిలో లేదు, బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 8-9 రాష్ట్రాల్లో ఉన్నది, 1-to-1 ఫైటింగ్. సో బీజేపీకి తప్పదు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ ఏంటి, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ, బెంగాల్ కాంగ్రెస్ పార్టీ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది పూర్తిగా. ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ ఎదురు ఉన్నారో ఆ పోరాటం జరుగుతూ ఉన్నది. ఇవాళ మహారాష్ట్రలో కూడా ఒక విశేషం ఏంటంటే బీజేపీ ముఖ్యమంత్రి రావడం కష్టం, ప్రాంతీయ పార్టీ కూడా ఉంటాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకేదో వస్తాది అనుకున్నారు, కానీ ప్రాంతీయ పార్టీ ఈసారి ఉంటుంది, వాళ్ళకి మెజారిటీ వస్తే తాకరే. సో ఆ లాజిక్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో ఎదుర్కోవటం కష్టం. ఎక్కడైనా ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు, తెలంగాణ అనుకోండి అని. బీజేపీకి తప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయిన చోటల్లా బీజేపీ ఉన్నారు. సో ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కేర్ఫుల్ గా ఏరుకోవాలి విరోధీలు. మైండ్లెస్ ఎనిమిటీ కదా కేసీఆర్ తో, దేనికి ఏం లాభం వచ్చింది బీజేపీకి? పూరెడ్డి గారు చెప్పమని వచ్చేస్తామని 10 మంది ఎమ్మెల్యేలా 7-10 మంది ఎంతో మంది వచ్చారు. అలాగే మమతా బెనర్జీని తీసేస్తా ఉన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ కి విశేషమైన వ్యతిరేకం, ఆమెను తీసుకెళ్లి కలిపారు, కేజ్రీవాల్ కలిపారు. సో బీజేపీ కూడా పాలసీ కొంచెం అర్థం చేసుకుని మార్చుకుంటున్నారు, ఈ సంవత్సరం బట్టి మార్చుకుంటున్నారు. లేకపోతే ఆ అలయన్స్ ను పెట్టి ఏకనాథ్ షిండే ముందలు పెట్టరు కదా. ఇప్పుడు తప్పకుండా బీజేపీకి ఒక కొత్త థింకింగ్ వచ్చింది అని నేను భావిస్తాను. ఓకే, పోరెడ్డి కిషోర్ గారు మీతో మాట్లాడే ముందు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలు చూశారు. 2 కేంద్ర మంత్రులు, అటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ చేసిన కామెంట్స్.
అంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది. అటు హిమాచల్ ప్రదేశ్ని చూపించి కర్ణాటక చూపించి తెలంగాణలో గెలిచారు, కానీ అక్కడ అది వర్కౌట్ కాలేదన్నది ఒక వాదన. రెండోది కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంటర్నల్గా మీకు తెలుసు, బట్టి విక్రమార్క బాధ్యతలు తీసుకున్న జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మహారాష్ట్రలో ఓడిపోయింది అన్నది మధ్యాహ్నం నుంచి కొంత సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ అవుతున్న పరిస్థితి. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈర్ష్యపడుతూ ఓరవలేక ప్రతినిత్యం బామర్దులు ఇప్పుడు ఈ చర్చలో మాట్లాడితే బాగుండదేమో కానీ అటు హరీష్ రావు గారు కేటీఆర్ ఇద్దరు కూడా గెలిచిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పిన మాట, ఈయన దించేస్తారు పోతుందని చెప్పిన మాట వాళ్ళకు. ఎందుకంటే బలవంతులైనటువంటి ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అపవాదం తీసుకురావాలని చెప్పినట్టు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇది ఒక భాగంగా భావిస్తాం. ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది మా కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో జాతీయ పార్టీ నాయకత్వం ఇచ్చిన బాధ్యతలు ఒక కార్యకర్తలాగా వారు నెరవేర్చినారు. అదేవిధంగా ఒక కార్యకర్తలాగా మా డిప్యూటీ సీఎం గారు కూడా నెరవేర్చినారు. అక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ప్రభుత్వం రాకపోవచ్చు, కానీ బాధ్యత అయితే సమర్థవంతంగా నిర్వర్తించిందా లేదో చూడాలి. ఈ ఎన్నిక మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్ర భావాలకు అనుగుణంగా జరిగే ఎన్నిక. తెలంగాణ భావాలకు అనుగుణంగా ఇక్కడ ప్రాంత సమస్యలు జరిగే ఎన్నిక, అక్కడ కూడా ఆ ప్రాంత సమస్యలు జరిగే ఎన్నిక. అందుకే నేను అంటున్నా, అక్కడ జరిగినటువంటి ఆ ప్రాంత మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలలో భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, ఏకనాథ్ షిండే విడిపోయిన వర్గం, లేకపోతే శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్, ఈ విధంగా ఆ కుటుంబ కళల మధ్య జరిగినటువంటి క్రమంలో మేము ఒక అలయన్స్ గా ముందుకు పోయిన క్రమంలో మాకంటే మెరుగ్గా వాళ్ళు ప్రదర్శన జరగడం వల్ల వాళ్ళు గెలిచిరని చెప్పని మేము చెప్తున్నాం. శుభాభినందనలు కూడా ఎప్పుడు జరిగింది. మేము ఓడిపోవడం ఏ విధంగా జరిగింది, ఎవరి పాటు ఎక్కడ జరిగింది, పొరపాటు జరిగింది అనేది సమీక్షించుకుంటాం అంటున్నాం. ఇందులో గేమ్ చేంజర్ అని అంటున్నా. నా మాట అప్పుడు కూడా ఎవరు అడుగుతూ చెప్పిన, వాళ్ళు ఏదైతే 2500 అధికారం ఉన్నప్పుడు 5 నెలలు వేయడం అనేది వాళ్ళు బాగా కలిసి వచ్చింది అనేది ఒకటి. ఎంఐఎం కూడా 15-16 స్థానాల్లో, మరొకటి మేము కూడా అనేక మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ ఇవ్వడము, ఈరోజు దీని వల్ల కొంచెం ఇబ్బంది తలెత్తింది అనేది నేను భావిస్తాను. దానిపైన సమీక్షించుకుంటాం. సరే, ఏదేమైనా దేశంలో ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది, ఇండియా కూటమి అనేది తప్పనిసరి ప్రతి ఎన్నికల్లో మేము ప్రదర్శిస్తాం. ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది నేను అందుకే నిజమవుతుంది. మరి అదే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో మీ జెండా పాతుతాం, రామును శాసన ఎన్నికల్లో బలవంతమైన పార్టీగా భారత రాష్ట్ర సమితి సోలాపూర్ బ్రహ్మాండం పెట్టి బస్సులు పెట్టి ప్రచారం చేస్తూ ఈరోజు ఒక్క సీటు కూడా ఎందుకు పోటీ చేయలేరు అంటున్నా. అక్కడ అంటే బీజేపీ గోపాయకార ఒప్పందమైనటువంటి వీళ్ళు ఎక్కడ కాంగ్రెస్ గెలిస్తే మహారాష్ట్రలో దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే అసలు నామరూపాయలు కూడా ఓదావు చెప్పిన భయంతో ఏదో మా ముఖ్యమంత్రి గారిని ఈర్ష్యపడుతూ ఓరలేకి ప్రచారంతో పరుడు కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రమశిక్షణ గల ఒక నాయకుడిగా, కార్యకర్తగా, ఒక ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పడంలో ప్రచారం చేసి వచ్చారు. అంత మాత్రం దానికి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని మంత్రులు ఎత్తి చూపడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి వెళ్ళారు, వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. పవన్ ఇప్పుడు లోకల్ కాదు, నేషనల్, ఇట్లాగా నడుస్తుంది. మీ కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు, దాన్ని ఖండిస్తున్నారు. ఇది ఒక అనవసర. నాకు ఇంకా కూడా బాగా గుర్తున్న విషయం ఏంటంటే కర్ణాటకలో ఎలక్షన్ రిజల్ట్స్ అండి. పోయినసారి మేలో అనుకుంటాను. ఆ రోజు పొద్దున్నే ఇట్లాగే 7ంటికి స్టూడియోస్కి వచ్చాము. ఇక మధ్యాహ్నం కొంచెం 10:30-11 ఏమో 10 ట్రెండ్స్ తెలవడం మొదలుపెట్టింది, కాంగ్రెస్ గెలుస్తోంది అని చెప్పి. ఇక కర్ణాటకలో మేము వచ్చాము చేయబట్టి నెక్స్ట్ తెలంగాణలో వస్తాము, అంటే కాంగ్రెస్ది ఒక వేవ్ ఇట్లా నడుస్తోంది అని చెప్పి. సో తర్వాత అది హిమాచల్లో గెలిచిన తర్వాత మేము కర్ణాటకలో గెలిచాము, కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ గెలిచాము. ఇది పరంపర, అట్లాగే ఇంకా వేరే అన్నీ గెలుస్తాము, నేషనల్లో కూడా మేమే రాబోతున్నాం అన్నారు. కాకపోతే జరిగింది ఏంటంటే హిమాచల్లో గెలిచిన తర్వాత కర్ణాటకలో గెలిచింది, కర్ణాటకని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో గెలిచి ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. వారు క్లెయిమ్ చేసిన జాతీయ ఎన్నికల్లో ఓడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు హర్యానా,
జమ్మూ కాశ్మీర్ కూడా మీరు చూశారు అసలు పరిస్థితి ఏంటి అనేది. దాని తర్వాత ఈవెన్ మహారాష్ట్రలో అయితే అసలు కనరాకుండా పోయింది. జార్ఖండ్లో కూడా ఒక సెకండ్ ప్లేయర్గా ఒక పెద్ద ఇప్పుడు తమిళనాడులో కనుక ఉంటారు చూసారా, వాళ్ళు మేజర్ పార్ట్నర్ ఉండి వీళ్ళు మైనర్ పార్ట్నర్గా ఏదో తోకలాగా పట్టుకుని ఇదే ఎగురుతున్నారు. కానీ బట్ ఒక్కసారి తెలంగాణ గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రోజు రోజుకి మన ఎంపీ ఎలక్షన్స్ లోనే చూసాము వారికి రావలసినవి ఎన్ని, వచ్చింది ఎన్ని, అసలు ఏ విధంగా బీజేపీకి 8 సీట్ల అసెంబ్లీలో వస్తే 8 పార్లమెంట్ లో వచ్చాయి. 8 ఏళ్ళ 56 అన్నా రిప్రజెంట్ చేస్తుంది కదా అసెంబ్లీ సీట్స్. ఆ పరిస్థితి అండి. సో తప్పనిసరిగా రేజ్ చేస్తారండి. మీరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రంలో గెలిస్తే ఇంకొక రాష్ట్రంలో అవుద్దని ఈ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపించి మహారాష్ట్రలో గెలవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి మా 6 గ్యారెంటీలు ఇట్లా ఉన్నాయి, మేము ఇది చేసాం అది చేసామంటే ఒక్కడు నమ్మలేదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక 6 నెలల నుంచి 9 నెలలు ప్రభుత్వంలో ఉన్నాయంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాకున్న అవగాహన మేరకు అటు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ లోకల్ పరిస్థితుల ఆధారంగానే రెస్పాండ్ అవుతున్నారు. అంటే వీళ్ళు వెళ్తే వీళ్ళు ఇంపాక్ట్ ఉంటుందా లేదన్నది తప్పనిసరిగా ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా ఈ ప్రచారాలు జరగటం అనేది కామన్ గా వస్తుంది. అలా అయితే మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన దానికి డీకే శివకుమార్ కారణం అని అనాలి మనం. ఎందుకంటే శివకుమార్ ఇక్కడ యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, డీకే శివకుమార్ గారు ఒక్క కారణం కాదు, మల్టిపుల్ యాంగిల్స్ లో తెలంగాణని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కర్ణాటక లేనిదే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదండి. ఈ రోజు తెలంగాణ లేనిది, తెలంగాణ లో వారికి అధికారం లేనిది, ఈ రోజు అసలు కాంగ్రెస్ క్యాంపెయిన్లే చేసుకోలేని పరిస్థితిలో ఉండేది. వారి ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉండేది దేశం మొత్తంలో కూడా. ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, అంతకుముందు జమ్మూ కాశ్మీర్, అసలు వారికి ఇక గాలాడకపోయేది, పైసా ఇంధనం లేకపోయేది అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి, అంతకుముందు డీకే శివకుమార్ గారు అక్కడి నుంచి ఇక్కడికి, అది పరిస్థితి. రైట్. మరి దీనిపై పెంటపాటి పుల్లారావు గారు ఏమంటారు అనేది బ్రేక్ తర్వాత చూద్దాం. అటు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట ఓడిపోయారు, రేవంత్ ప్రభ తగ్గిపోయిందన్న అంశాన్ని అటు భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపుతోంది. కాంగ్రెస్లో కూడా ఒక వర్గం బట్టి విక్రమార్క కీలక బాధ్యతలు నిర్వర్తించిన జార్ఖండ్లో గెలిచామన్న అంశాన్ని ఒక వర్గం తెర ముందుకు తెస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ ఇంపాక్ట్ ఇలా విధంగా ఉంటుందా, ఇలా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ ఇక లోకల్ కాదు నేషనల్ అని ఒక వర్గం మీడియా, ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అప్పుడే అలా అనుకోవచ్చా? పెంటపాటి పుల్లారావు గారు ఏమంటున్నారు? మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల తీర్పు ఏం చెప్తోంది? ఇదే అంశంకి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. పెంటపాటి పుల్లారావు గారు, అంటే నేతల ఇంపాక్ట్కి సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ టార్గెట్గా బీఆర్ఎస్, బీజేపీ ఈ వాదనని తెర ముందుకు తెస్తున్నాయి. నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రచారంకి వెళ్ళిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా మారారు భారతీయ జనతా పార్టీకి. అలాగే ఆయనకి లోకల్ కాదు నేషనల్ అన్న పుష్ప 2 డైలాగ్ని ట్రోల్ చేస్తున్నారు. చెప్పుకోవాలంటే మీరు షో స్టార్ట్ అయినప్పుడు ఒక మాట అన్నారు, మనం డిస్కస్ చేసాం కూడా, ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఏదో సరదాగా వచ్చి చూస్తారు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఢిల్లీలో 15-20 లక్షల మంది కేరళ మనుషులు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు ఈవేళ వరకు, ఒక మున్సిపల్ కార్పొరేటర్ గెలవలేదు, ఎన్నోసార్లు ట్రై చేశారు. తమిళియన్స్ ఉన్నారు. బెంగళూరులో ఎంత పాపులేషన్, తమిళియన్స్ పర్సెంటేజ్, ఒకసారి ఎమ్మెల్యే డిఎంకే ఎమ్మెల్యే ఎవరో గెలిచేది అంతే. అక్కడ తమిళియన్ గెలవాలంటే కాంగ్రెస్ టికెట్ తీసుకోవాలి, లేకపోతే బీజేపీ టికెట్ తీసుకోవాలి. అది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మేము తిరిగిన చోట గెలిచారు అని చెప్పుకోవటం అది చాలా ఇమ్మెచ్యూర్. ఎందుకంటే ఓడిపోతే ఏమైపోయింది, ఇప్పుడు ఏదో గాలి ఉన్నది గెలిచారు, గాలి లేకపోతే గెలుస్తారా? ఎవరైనా జార్ఖండ్ వెళ్ళి క్యాన్వాస్ చేయండి, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చేయి భాష ఈ భాష రా, గెలవరు కదా. అక్కడ వేవ్ ఉన్నది, మోడీ గారు తిరిగారు గెలిచారు, వేవ్ లేకపోతే మోడీ గారు తిరిగినా గెలవలేదు అన్నారు కదా చాలాసార్లు. అది ఇతర రాష్ట్రాల్లో ఏదో జనం ఉన్నారు, ఎథ్నిక్ గ్రూప్స్, లాంగ్వేజ్ గ్రూప్స్, మనం వెళ్ళి చెప్తే వింటారనేది కుదరదు. ఎందుకంటే అక్కడ వినొచ్చు, సరదాగా వింటారు, క్యూరియాసిటీతో వింటారు, 1% మాట వినొచ్చు. మిగతా వాళ్ళకి ఆల్రెడీ అక్కడ టైఅప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎమ్మెల్యేతో, పొలిటికల్ పార్టీస్తో మనం ఎవరితో గొడవ ఎందుకని, అది ఎప్పుడూ సాధ్యం అవ్వదు. ఎంతో మంది తెలుగు ఉన్నారు కదా తమిళనాడులో, చంద్రబాబు నాయుడు మాట వింటారా, లేకపోతే ఎన్టీఆర్ గారి మాట విన్నారా? వెళ్ళలేదు కదా. అదేం లేదు, అది అస్సలు పనిచేయదు. రేవంత్ రెడ్డి గారు ఇందాక ఆయన ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎలమనాథ్ చోటకి వెళ్ళారు అంతే.
ఆయన గెలిస్తే నేను గెలిపించాను ఆయన అనకూడదు, ఓడిపోతే ఆయన వెళ్ళి తిరిగి నాకు ఓడిపోయారంతా అది చాలా ఇన్కరెక్ట్. మరి జార్ఖండ్ అమిత్ షా గారు తిరిగారు, నడ్డా గారు తిరిగారు, మోడీ గారు తిరిగారు, ఏమైంది చెప్పండి? వాళ్ళు తిరిగినా ఓడిపోయారు కదా. ఆయన మహారాష్ట్రలో తిరిగారు, గెలిచారు కదా. దానికి దీనికి సంబంధం అస్సలు లేదు. వీళ్ళు వెళ్ళి సరదాగా క్రౌడ్ అట్రాక్ట్ చేస్తారు. ఒక ఫిలిం స్టారు, ఒక ముఖ్యమంత్రి వెళ్ళే రోడ్ల మీద రోడ్ షోదే కదా, అంతా చేతులు ఊపడం, జనం వస్తారు చూస్తారు. మేము చెప్తే ఓటేసారు వీళ్ళు అనకూడదు, ఓడిపోతే కూడా ఓడిపోయారని మనం అనకూడదు. అది ఆ వేవ్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు అది పెద్ద ఇంపాక్ట్ అసలు కాదు, దానికి ఏం సంబంధం లేదు. వినరు మాట. ఎస్, రిలీజియన్ ప్రకారంగా వినొచ్చు, రిలీజియన్ ఓట్ బ్యాంక్స్ మాత్రం పనిచేస్తాయి. రిలీజియన్, ఈ లాంగ్వేజ్ మాత్రం పనిచేయదు. కాస్ట్ కూడా కొద్దిగా పనిచేస్తారు నార్త్ ఇండియాలో కొద్దిగా. లేకపోతే ములాయం సింగ్ యాదవ్ లీడర్ ఒక్క యాదవ్ సీట్ తెచ్చుకోలేదే ఇంకో చోట. లాలూ ప్రసాద్ ఎంతో పాపులర్, ఒక్క సీటు బయట తెచ్చుకోలేదు, ఒక్క సీట్ తెచ్చుకోలేదే. ఈ వేళ వరకు లాలూ ప్రసాద్ యాదవ్ అంటారు, ఒక సీట్ తెచ్చుకోలేదు. ముస్లింలు అంటారు, ముస్లింలు వాళ్ళకి బయట ఏరే స్టేట్లో, ఎందుకంటే అక్కడ ఏదో ఆ కాంబినేషన్ వల్ల వేస్తారు. సో ఇది ఒక విశేషం ఏంటంటే, ఒక స్టేట్ ఫామ్ అవగానే ఆటోమేటిక్ గా ఆ రాజకీయ పార్టీ అక్కడికి డిస్ట్రిక్ట్ అయిపోతాయి. తర్వాత ఒకే ఒక ప్రాంతీయ పార్టీ భారత్ హిస్టరీలో 2 రాష్ట్రాలు గెలిచారు. పంజాబ్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ. శరద్ పవార్ ఎంత ప్రయత్నం చేశాడు, 4 రాష్ట్రాల్లో 4 ఎమ్మెల్యేలు తెచ్చుకుని నేషనల్ స్టేటస్ కోసం తెచ్చుకున్నాడు, పడిపోయింది. ఈవెన్ ద గ్రేట్ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఉన్నదంటే పూర్వం నుంచి ఆ హిస్టరీ ఉన్నది కాబట్టి ఉన్నది. పవర్ లేకుండా, లేకపోతే అలయన్సెస్ ద్వారా తమిళనాడులో, అలయన్సెస్ ద్వారా కేరళలో కూడా పెద్ద అలయన్స్ 10 పార్టీ. సో ఇది నేను అది చాలా కొంచెం నేను అన్న మాట బాగోపోతే ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఓట్లు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఎలిమంతోడికి వెళ్ళారు, వాళ్ళు గెలవలేదు, ఫినిష్ అంతే. ఆయన చెప్తే వింటానని లేదు, ఆయన వెళ్ళినందుకు ఏ లేదంటూ కరెక్ట్ కాదు, అది అన్ఫేర్. ఎవరో వెళ్ళారు, నన్ను చూసి జనం వేసారు ఓట్లు అంటే ఇంకా మనం వాళ్ళు విమర్శిస్తే అది మనం పడితే నో ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్. ఊరికనే క్రౌడ్ ఎంటర్టైన్మెంట్ కి అంతే. ఆది శ్రీనివాస్ గారు, ఈ ఫలితాలతో మీరు నేర్చుకోబోయే పాఠం ఏంటి? అంటే మీరు లోక్సభ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు ఎత్తేస్తారని చాలా అంశాలని మీరు తెర ముందుకు తెచ్చారు. అలాగే ఈ 10 ఏళ్ల పాలన, కొంత ధరల పెరుగుదల, కొన్ని నిరుద్యోగం, ఇలాంటి కొన్ని అంశాలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ 2 మీద కొంత ఇంపాక్ట్ చూపించాయి. బట్ వేరేజ్ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మీరు అంశాలను ప్రస్తావిస్తున్నారు కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే లోకల్ ఇష్యూస్ విషయంలో కానీ, లోకల్ పాలనలపై కానీ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది, కానీ దానికి సైమల్టేనియస్గా ప్రజలకి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటంలో కానీ, కాన్ఫిడెన్స్ ఇవ్వటంలో కానీ, వాళ్ళు నమ్మకం కలిగించేలా హామీలు ఇవ్వటంలో కానీ ఫెయిల్ అవుతోంది. అది కూడా ఒక పెద్ద తప్పిదం అంటున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన 6 నెలల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న 2వ రాష్ట్రం, స్ట్రైట్ విజయం సాధించిన 2వ రాష్ట్రం మహారాష్ట్ర. శ్రీనివాస్ గారు, నేను నన్ను అడుగుతారు ప్రశ్న, ఇది పుల్లారావు గారితో కొనసాగిస్తారు మిమ్మల్ని. ఇప్పుడు నేనేమని తెలుసుకున్నా అంటే, దేశవ్యాప్తంగా ఎన్నికలకు ఒక రకంగా ప్రజలు చూస్తున్నారు, ఓట్ ఫ్యాక్టర్ గ్రామాలు చూసినప్పుడు కనిపించింది. రాష్ట్రాలు జరిగినప్పుడు ఒక ఫ్యాక్టరీ జరుగుతుంది, స్థానిక సంస్థలు జరిగినప్పుడు ఒక ఫ్యాక్టరీ జరుగుతుంది. ప్రజలు 3 ఆయా సందర్భాలు బట్టి వారికి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వాలు రావాలని చెప్పి కోరుకుంటాడు. మనకు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు బట్టి మనకు తేటతెల్లం అవుతుంది. అందులో భాగంగా నేనేమంటున్నానంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిరిగి మళ్ళీ బలపడుతుంది అని వాళ్ళు అంటున్నారంటే బలహీన పడ్డట్టే కాదు ముందుగాల. ఇప్పుడు మహారాష్ట్ర గెలవడంతో మళ్ళీ బలపడుతున్నాం అని చెప్పి అనుకోవచ్చు అనే మాట వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు బలహీన పడ్డట్టు. ఆప్కో పాటు 40 సంవత్సరం 240 పడిపోయినప్పుడు ప్రజలు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ పక్కన పెడుతున్నటువంటి భావన ప్రజలకు వచ్చినట్టు అనేది వీళ్ళు అంగీకరించినట్టుగా నేను భావిస్తున్నా. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు ఏ కోణంలో వచ్చిందని రేపు ఎన్నికలు మా విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మళ్ళీ ఒక రాష్ట్రం రాగానే మొత్తం తిరిగి రాష్ట్రాలని మావేస్తాయని చెప్పినట్టు భావన వారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వారు ఏమన్నారు, మాకు కర్ణాటక వచ్చింది, కర్ణాటక ముందు హిమాచల్ ప్రదేశ్ వచ్చింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవి రావడంతో ఇంధనం అనేది అందుతుంది, లేకపోతే ఈ 3 రాష్ట్రాలు లేకపోతే ఇంధనం అనేది లేదు. అసలు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కూడా వీళ్ళకి వీలు కాకపోతుంది అనేది ఇప్పుడు ఇంతకుముందు బైసాబ్ కిషోర్ అన్న ఒక మాట అన్నారు. అంటే ఈ దేశంలో
అత్యధిక ఎలక్ట్రోల్ బాండ్లను భారతీయ జనతా పార్టీలో ఉన్నాయంటే ఈ 10 ఏళ్ల పరిపాలన అడ్డం పెట్టుకొని వాళ్ళు బెదిరించి ఎదిరించి డబ్బులు పెట్టుకొని మేమే చెలాయిస్తాం చక్రవర్తులకు చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్న మాట వారి మాటల్లో తేలినట్టే కదా. ఈ రోజు మేము 3 రాష్ట్రాల్లో ఉంటేనే మాకు ఇంధనం ఇచ్చే పరిస్థితి అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీలు ఇంకెంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి. ఈ రోజు మనం అధికారికంగా ఈ మధ్య మనం చూసినాం. ఈ రోజు అధికారికంగా ఆయా పార్టీల ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా 8,000 కోట్లు దాటిపోయింది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ స్థాయిలో ఉందో కూడా చూసిన అధికారిక ఎలక్ట్రల్ బాండ్ల పేరు అధికారికంగా తీసుకున్నారు. అంటే వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని లోపాయకార ఒప్పందాలు తీసుకున్నట్టుగా కాదా ఇది. ఈరోజు మా 3 రాష్ట్రాలు కాగానే మేము ఈ రాష్ట్రాలకు డబ్బిస్తున్నాం ఈ లేకపోతే ఎన్నికలు జరిగేది కావని చెప్పినటువంటి చులకన భావన కరెక్ట్ కాదు. ఈరోజు ఒక రాష్ట్రం మీరు అట్లా అనుకుంటే 400 సీట్లు అనుకొని 240కి పడిపోయినరే నైతికంగా మీరు ఓటమి చెందిన చెప్పన్నట్టేనా. అలా అనుకుంటే మరి కాశీలో ఎన్నికలు జరుగుతున్న మొదటి రౌండ్ లో మా అజయ్ రాయ్ గారు 16,000 మెజార్టీతో వచ్చిండు నైతికంగా ఓడిపోయినట్టుగా మోడీ గారు. అట్లా కాదు కదా, సందర్భాన్ని బట్టి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికలు చూడాలి. మనం వ్యక్తిగా సరే అంటే కాదేది డబ్బులు వెదజల్లడానికి అన్నట్టుగా అన్ని పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నాయి. మీరు కొంత తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ కావచ్చు. ఇప్పుడు ప్రతి పార్టీ ఎన్నికల్లో బయట ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిధికి దాటి ఖర్చు పెడుతున్న విషయం మన కళ్ళెదుట కనిపిస్తున్నదే. ఎందుకంటే ఎన్నికలు అంత ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయాయి, గెలుపు అంత ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. అటు క్యాంపెయిన్ కావచ్చు, ఇంక వేరే అవసరాలు కావచ్చు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న పరిస్థితి. కానీ అదొక్కటే ఫ్యాక్టర్ అని ఎలా అనుకోలేం కదా. చాలా అంశాలు ఇంపాక్ట్ చూపిస్తేనే విజయాలు అందుకునే వాతావరణం రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ. సందర్భాన్ని బట్టి ఎన్నికల్లో ప్రజలు తమ అనుకున్న ప్రభుత్వం తీసుకుని వస్తే నేను వర్డ్ అనేది వారు అన్నది అంటున్నా. అసలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో వీటి కాంగ్రెస్ లేకపోతే వీళ్ళు కిందనే లేకపోతుండే మేము అసలు కాంగ్రెస్ పార్టీ పోటీలో చేయబోతుండే. శ్రీనివాస్ గారు నెక్స్ట్ జరగబోయే ఢిల్లీ కానీ ఇంకా అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఉన్న బీహార్, యూపీ ఇవన్నిట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రైట్ గా లేని పరిస్థితి. బీహార్ లో ఆల్రెడీ ఒక కాంబినేషన్ పార్టీగానే ఉన్నారు మీరు. బట్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న పరిస్థితి. అంటే మనం ఇండియా కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో అధికారులు రావాలని చెప్పని ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం మేము చేసినాము. రేపు జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ద్వారా వెళ్తాము. భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలో ఉంటే ఆ భారతీయ జనతా పార్టీ యొక్క అంశాలను ప్రజలకు చెప్తూ మేము చైతన్యపరిచే కార్యక్రమం తీసుకొచ్చి ఆ ప్రాంతంలో మా ఇండియా కూటమికి వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ కుదురుకుంటుందంటే బలీన పడ్డట్టే. నేను మమ్మల్ని లేదు అసలు లేదు కాంగ్రెస్ పార్టీ అక్కడ పార్టీ ఇక్కడ పార్టీ తోక అంటే ఏళ్ళి తోక ఇచ్చిందంటారు. తోక వెళ్ళిపోతే కూడా ఇబ్బందే. తోకలాగా అంటారు. అంతే హేళనగా మాట్లాడితే కరెక్ట్ కాదు. తోకలాగా అంటే సాగుతుంది మన ఏది వెళ్ళి తోక ఇచ్చిందంటే తోక చిక్కినా ఏనుగెళ్ళి వస్తారు మళ్ళా తోకని కత్తిరే. అంతే హేళనగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఒకప్పుడు 2 సీట్లకే పరిమితము. 83లో కరెక్ట్ కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తారు, ఇండియా కూడా విశ్వసిస్తారు. రాబోయే భారతీయ జనతా పార్టీ గద్దెదిస్తారు, ఇండియా కూడా గద్దెనెక్కిస్తారు. అదే ఎగ్జాక్ట్లీ అదే అన్నారు. కర్ణాటక అయిన తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు అదే అన్నారని చెప్పి నేను ఇది చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో రేవంత్ గారి విషయమే అని అన్నాను. అప్పుడు ఏమన్నాను, అక్కడ లోకల్ ఇష్యూసే ఇదవుతాయి. ఆ లోకల్ ఇష్యూస్లో లోకల్ పార్టీ అంటే లోకల్గా పార్టీలు ఏమి ప్రామిసులు చేస్తున్నాయి, దానికి ట్రాక్ రికార్డ్ ఏం చూపిస్తున్నాయి. రేవంత్ గారు వెళ్ళి పర్సనల్ గా వారి చరిష్మా అనేది ఏమి కాదు కదా, వారేమి సెలబ్రిటీ కాదు. పవన్ కళ్యాణ్ గారు లాగానో ఇంకెవరో సినిమా యాక్టర్లో లేకపోతే క్రికెటర్లో ఇట్లాంటి వాళ్ళంటే సెలబ్రిటీస్ ఉంటారు. రేవంత్ గారు ఆ హోదాలో వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు ప్రతినిధిగా అవి నేను నెరవేర్చి చూపించాను చూడండి, మా తెలంగాణ వారు అవి పొందుతున్నారు, మీకు కూడా అందిస్తాము అని చెప్పి అంటే అక్కడ ఎవరు నమ్మలేదు అని అంటే అందులో తప్పేముందండి, ఉన్న వాస్తవమే కదా. అదొక విషయం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు నేను అన్నది, ఇప్పుడు పైసలు ఈ 3 రాష్ట్రాల నుంచి వదులుతున్నాయనంటే మన తెలంగాణలో ఏమైందో మన అందరికీ తెలుసు. మన నాయకులు కూడా ఎన్నడూ లేనిది రాహుల్ గాంధీ గారిని కలవడం కన్నా పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కూడా పోయి ముందుగా కర్ణాటక వెళ్ళి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు చూసారా, వారిని కలిసి డీకే శివకుమార్ గారిని కలిసిన ఉదంతాలు మనకు అసలు కాంగ్రెస్ పార్టీ నైజానికే విరుద్ధంగా జరిగినాయి. అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే వారు కూడా ఒప్పుకున్నారు ఇండైరెక్ట్గా. అంటే మీరు అంతటా దేశం మొత్తంలో ఉన్నారు, మీరు ఎలక్ట్రల్ బాండ్స్లో అట్లాగే తీసుకున్నారా అని అంటున్నారు. కానీ మేము ఇక్కడి నుంచి డబ్బులు నేషనల్గా కాంగ్రెస్కి పంపించట్లేదు అని అనట్లేదు. మా భయం ఏంటి అంటే, నా భయం పర్సనల్గా యాజ్ ఏ తెలంగాణ సిటిజన్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు
మొన్న హైడ్రా తీసుకొచ్చారు, దాని తర్వాత ఇంకొక విషయం తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, ఇది తీసుకొచ్చారు, చాలా తీసుకొచ్చారు. ఇంతలోపల బీఆర్ఎస్ వారి కరప్షన్ విషయాలని చెప్పి రోజుకు ఒక ఇష్యూ పైకి లేపుతారు. 4 రోజులు 10 రోజులు అవ్వగానే అవన్నీ సమసిపోతాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా అసలు కాంగ్రెస్ పార్టీకి ఫండ్ రైజ్ చేయడానికే అని ఇప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల వరకు భరించారు. ఆఖరికి ఇక్కడ రియల్ ఎస్టేట్ కుదేలైంది, ఇంకా వేరే ఇతరత్ర చాలా ప్రజలు నష్టపోయారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, పార్టీ మాత్రం పంపించాల్సి వస్తుంది. రేపు ఢిల్లీ ఎన్నికలు, యూపీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, దేశం మొత్తంలో ఎన్నికలు అవుతున్నా కొద్దీ ఇంకా తెలంగాణ నుంచి పంపించాలంటే మా మీద ఎంత భారం పడుతుంది సొసైటీగా అన్న దృక్పథంతో నేను అన్నాను. ఇక లెసన్స్ అన్నారు. ఒక్క ప్రముఖమైన లెసన్ నేను చెప్తానండి. మహారాష్ట్ర ఇప్పుడే కాదు, అంతకుముందు నుంచి కూడా ప్రాంతీయ పార్టీలనే కాదు, వంశవాద్ అంటూ ఉంటాం మేము. ఇది ఒక కుటుంబానికి చెందిన వారిదే ఒక పార్టీ ఒక ఆస్తి లాంటిది అన్నట్టుగా భావించే పార్టీలన్నిటికీ కూడా ఒక పెద్ద వార్నింగ్ వచ్చింది. పార్టీలు కుటుంబాలని వదిలిపెట్టి బయటికి వెళ్ళి వర్ధిల్లుతున్నాయి. అది శివసేన కానివ్వండి, అది ఎన్సిపి కానివ్వండి. కుటుంబాలని ఎవరైతే గుత్తాధిపత్యం ఉందో ఒక కుటుంబానిది, ఆ కుటుంబాలను వదిలిపెట్టి బయటికి వెళ్ళి వర్ధిల్లుతున్నాయి. సో ఇది కాంగ్రెస్కిను ప్రాంతీయ పార్టీలు చాలా వాటి వరకు కూడా మీరు సరిగ్గా మీ ఐడియాలజీ కానివ్వండి, అది ప్రాంతీయతే కానివ్వండి, టీఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ అయింది చూసారా, అది వదిలిపెట్టేసి ప్రాంతీయత, లేదా శివసేన లాగా హిందుత్వ ఐడియాలజీని వదిలిపెట్టి ఇప్పటి వరకు మీరు పోరాడిన కాంగ్రెస్తో వెళ్ళి గెలుస్తామంటే మీ పార్టీలు మిమ్మల్ని వదిలిపెట్టి పక్కకెళ్ళి లేదా కరప్షన్ ద్వారా పూర్తిగా అసలు సొంత పార్టీ మా కుటుంబం కోసమే వాడుకుంటామంటే కూడా మిమ్మల్ని పక్కకు పెట్టి మీ పార్టీలు పక్కకెళ్ళి వర్ధిల్లే పరిస్థితులు ఉన్నాయి అనేది మహారాష్ట్ర ఎలక్షన్ అయితే చూపించిందండి. రైట్, ఇది కొంత వ్యాలిడ్ పాయింట్. నేను ఇందాక కూడా ప్రస్తావించాను. ప్రధానంగా మహారాష్ట్ర ఫలితం తర్వాత రీజనల్ పార్టీస్కు ఇది ఒక స్పష్టమైన సంకేతమా? రీజనల్ పార్టీస్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా కాదు, అలాగే రాజకీయం ఇది మా రాజ్యం అన్న భావన ఉంటే ఖచ్చితంగా ప్రమాదం ఇలాగే ఉండబోతుందా? షిండే రెండోసారి కూడా తన బలాన్ని నిరూపించుకోవటం, ఎందుకంటే మహారాష్ట్రలో మనం క్లియర్ కట్గా చూస్తే అటు థాక్రే కుటుంబాన్ని శివసేనని విడదీయలేము. అలాంటిది శివసేన నుంచి వేరుపడి షిండే శివసేనను నిలబెట్టుకోవడం, రెండోసారి మళ్ళీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం అనేది మరి దేనికి సంకేతం? దీనిపై పుల్లారావు గారు ఏమంటారు? 2 రాష్ట్రాల తీర్పు ఏం చెబుతోంది? దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. పెంటపట్టు పుల్లారావు గారు, ఈ ఫలితం ద్వారా రీజనల్ పార్టీస్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా శివసేన అని థాక్రే కుటుంబాన్ని విడదీసి చూడలేము, అయినా షిండే రెండోసారి మళ్ళీ నిలబెట్టుకున్నారు, ప్రజల ఆదరణని చూరగొన్నారు. ఒకటి మెయిన్ థింగ్, రీజనల్ పార్టీలు డెమోక్రటైజ్ అవ్వాలి. డెమోక్రటైజ్ అవ్వాలంటే ఒక కుటుంబం కంట్రోల్ చేసినా కొంచెం డెమోక్రసీ ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే వేరే పార్టీలు ఫామ్ అవుతాయి, వీక్ అయిపోతారు. ఇవాళ ఏక్నాథ్ షిండే ఎందుకు తీశారు ఉద్ధవ్ ఠాకరేని? ఆయన ప్రవర్తన, ఆయన పరిపాలన గురించి, ఆయన డామినేషన్ గురించి వదిలేశాడు. ఇవాళ అజిత్ పవార్, శరద్ పవార్ కూడా ఎన్నో అంటారు అతను ఎమ్మెల్యే చేసేటంటే అజిత్ పవార్ మోహన్ జ్యూస్ చేయలేదు. అజిత్ పవార్ టాలెంట్ బట్టి శరద్ పవార్ అతను పెంచాడు. అతను కూడా ఏమనుకున్నాడంటే ఆ పార్టీలో నాకు గ్రోత్ లేదు, నాకు ఫ్యూచర్ లేదు అని వెళ్ళిపోయాడు. సేమ్ థింగ్ విత్ ఎన్టీఆర్. అప్పుడు డిఎంకేని ఎంత వదిలేశాడు, అతను డిస్ట్రాయ్ చేస్తున్నాడు కరుణానిధి, అతను సహించలేకపోతున్నాడు, వెళ్ళిపోయాడు. మెయిన్ థింగ్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా ఏమైంది, ఎవరైతే లీడర్స్ ఆయనతో 2012 అధికారం తీసుకొచ్చారో అందరినీ గెలిచేశారు. సో రీజనల్ పార్టీస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ లేకపోతే తప్పకుండా జనం వెళ్ళిపోతారు. డెమోక్రసీ అంటే లీడర్ అన్నవాడు, వాడు ఓనర్షిప్ ఉన్నది పార్టీ అంటే అది ఎలక్షన్ కమిషన్ చేసిన సిద్ధాంతం. ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీలు, మీరు ఒక చిన్న సింపుల్ ప్రశ్న, రీజనల్ పార్టీలు, ఈ డైనాసిటీ పార్టీలు, వంశ పార్టీలు, నేషనల్ పార్టీస్ కూడా ఇవన్నీ కరిగిపోవాలి, డెమోక్రాటిక్ గా ఉండాలంటే పార్టీ ఎలక్షన్స్ పెట్టాలి. పార్టీ ఎలక్షన్స్ పెట్టి ఆ ఎలక్షన్ ఆ పార్టీ ఎవరిని అపాయింట్ చేసి వాడు బుద్ధటం కాదు, లెక్కపెట్టడం కాదు, ఓపెన్ గా మిగతా దేశాల్లో జరిగినట్టుగా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తే వెళ్ళిపోతాయి, డెమోక్రటీస్ అవుతాయి. డెమోక్రసీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూలిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవేగౌడ పార్టీ ఒక అన్నప్పుడు 50-60 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 15-18కి వచ్చారంటే ఫ్యామిలీ పార్టీ. అదే వాళ్ళకున్న డేంజర్. మెయిన్ డేంజర్ ఏంటంటే పూర్తిగా డామినేట్ చేద్దాం, పార్టీ నాది సంతకం, నా ఇష్టం అయితే తప్పకుండా తగ్గిపోతాయి పార్టీ.
అది వాళ్ళు కేర్ఫుల్గా డెమోక్రసీని డెమోక్రటిక్ చేయటం, కొంతవరకు ఇవ్వటం, క్రిటిక్స్ అని పోషించటం. ఎవరు చేశారని భారతదేశంలో మీరంటే ఒక పేరు చెప్తా, బిజు పట్నాయక్. బిజు పట్నాయక్ ఆయన పార్టీ బిజు జనతా దళ అని పెట్టిన, జనతా పార్టీ అని ఒరిస్సాలో నడిపిన 70 నుంచి. ఈ ఉన్న నవీన్ పట్నాయక్ ఫాదర్ క్రిటిక్స్ అందరినీ అకామిడేట్ చేసేవారు. క్రిటిక్స్ అందరూ ఆ పార్టీలోనే ఉండేవారు. ఆయన తిట్టే వాళ్ళందరూ పార్టీలో ఉండేవారు, సీట్లు ఇచ్చేవారు, గెలిపించేవారు. అది ఉన్నదా ప్రాంతీయ పార్టీలో? లేదు. నేషనల్ పార్టీలో ఉన్నదా? అది కూడా నాకు కనపడట్లేదు. ఎందుకంటే నేషనల్ పార్టీలు వాళ్ళు ఎవరో ఒకరు డామినేట్ చేస్తున్నారు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన సిద్ధాంతం, ఎలక్షన్ కమిషన్ లో అది అలా ఉన్నంత కాలం, ఇంటర్నల్ ఎలక్షన్స్ లేనంత కాలం ఇదే పరిస్థితి. దానికి డెమోక్రటైజ్ చేయాలి, వేరే మాట వినాలి, క్రిటిక్స్ అని పోషించాలి. అది చేస్తారా? రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు. ఖచ్చితంగా మాట్లాడే అవకాశం కూడా ఉందంటున్నారు. మహా ఫలితం అనేది భారతీయ జనతా పార్టీలో జోష్ నింపింది. బట్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం తీపి ఎక్కువ చేదన్నట్టుగా కొంత జార్ఖండ్ ఫలితం ఇండియా కూటమికి కొంత ఊరటనిచ్చింది. వైనాడులో ప్రియాంక గాంధీ విజయం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఓవరాల్గా ఈ తీర్పు ఏం చెబుతోంది? ప్రాంతీయ పార్టీలకు ఒక డేంజర్ సిగ్నల్ ఇస్తోంది. అలాగే అటు బలమైన స్ట్రాటజీ, ఫీల్డ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఎదుటి పార్టీలో బలహీనతను బలంగా మార్చుకోవటం, ఇలాంటి అంశాలన్నింటిలో ఇండియా కూటమి కొంత వెనకబడుతోంది అన్నదైతే ఎన్నికలు సూచించాయని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నా క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందనేది మెజార్టీ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్న అంశం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్.